సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ యాక్టర్ 'సత్యరాజ్' గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది సార్. అయితే ఆయన చేసిన కామెంట్స్ అది పవన్ కళ్యాణ్ గారి పైనే అని చెప్పేసి అంటే పరోక్షంగా ఆయన విమర్శించారు. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తే మేము ఊరుకోమంటూ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అయితే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు మురుగన్ సభకెళ్లారు. సో అక్కడ ఆయన మాట్లాడిన ఆ స్పీచ్ పైనే ఈ విధంగా ఆయన పరోక్షంగా విమర్శించారని కూడా చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఏంటి ఈ గొడవ మీరేం చెప్తారు సార్? అంటే పెరియార్ నడయాడినటువంటి నేల ఇది. పెరియార్ ప్రభావం ఇంకా ఉన్నటువంటి గాలి ఇది. ఇక్కడ మీరు దైవ సంబంధమైనటువంటి విషయాలతో అంటే మతం పేరుతో ఏదో ప్రభావం చూపించి ప్రజలను కూడగట్టి చీల్చి ఓట్లని పెంచుకునే ఎత్తుగడలో భాగంగా మతాన్ని వాడేటువంటి ప్రయత్నం చేస్తే అన్ని చోట్ల చేస్తున్నది అదే ప్రయోగం ఇక్కడ చేస్తే అడ్డుకోవటానికి ఇంకా పెరియార్ బతికే ఉన్నాడు మా హృదయాల్లో. కాబట్టి అంత ఈజీ కాదు అనే విషయం తెలుసుకోవాలి. కొత్తగా ఇక్కడికి వచ్చి ప్రయోగాలు చేస్తున్నటువంటి నాయకులకి ఇది వార్నింగ్ అన్న టోన్లో సత్యరాజ్ మాట్లాడాడు. అది వాస్తవమే. తమిళనాడు అనే రాష్ట్రాన్ని ఎలా కబ్జా చేయాలి అని హిందుత్వ రాజకీయాలను నమ్ముకున్నటువంటి పార్టీ బలంగా భారతీయ జనతా పార్టీ చాలా ఓపెన్గా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రకరకాల ప్రయోగాలు చేస్తోంది, రకరకాల కొత్త నేతల్ని అక్కడికి ప్రమోట్ చేస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ని అంటే పవన్ కళ్యాణ్కి ఒక నేపథ్యం ఉంది. అతను సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండటము, అతను నోన్ ఫిగర్ అవటము, అతని ముఖం ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేకపోవడం, రెండోది తనకు కొంత తమిళ్ తెలిసి ఉండటం, ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది పవన్ కళ్యాణ్తో. ఇన్ని అడ్వాంటేజెస్ కలిసి ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ని అక్కడికి కొంచెం ప్రమోట్ చేస్తే అది కూడా కొంత వర్కౌట్ అవుతుంది. అంటే హిందుత్వ భావజాలాన్ని కొంచెం ప్రమోట్ చేసి, నిజానికి భారతీయ జనతా పార్టీ హిందూ ఉద్ధరణ కార్యక్రమం కాదు వాళ్ళ ఉద్దేశం. తన కంట్రోల్లోకి ఆ స్టేట్ని తెచ్చుకోవటం, మొత్తం దేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవటానికి హిందుత్వ అన్నారు తప్ప, వాళ్ళు హిందూ మతం ప్రమాదంలో ఉంది అని రెచ్చగొట్టారు తప్ప వాళ్ళు హిందూ మతాన్ని ఉద్ధరించడం వాళ్ళ ప్రోగ్రాం అయి ఉంటే గనక స్వామీజీలు మత ప్రవక్తలు ప్రధానులు అయి ఉండేవాళ్ళు. ఎందుకు రాజకీయ నాయకులే రాజ్యం చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం మతోద్ధరణ కాదు, మతం పేరుతో జనాల్ని యునైట్ చేయటం, ఓటర్లను సంఘటితం చేయటం, ఏకాత్మత యజ్ఞం చేశాడు ఆయన అద్వానీ గారు. ఆ ఏకాత్మ అనేది ఇప్పుడు తమిళనాడులో ఏకాత్మ యజ్ఞం చేస్తున్నారు. ఆ తమిళనాడు ఏకాత్మ యజ్ఞం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ని వాడారు. ఆయన మొన్న మురుగన్ సభకి వెళ్ళి తనకి తమిళంతో ఉన్న పరిచయము, తమిళనాడు మీద ఉన్నటువంటి గౌరవము, అలాగే తమిళులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి మురుగన్తో తనకున్నటువంటి అంటే ఒక అటాచ్మెంటు, దీన్ని చెప్పుకోవడం కోసం ఆయన ప్రసంగం కేటాయించాడు. అందులో భాగంగా ఆయన ఒక మాట దొర్లింది. అది సీరియస్గా పట్టించుకోవట్లేదు, కానీ నిజానికి పట్టించుకోవాల్సిన అంశం అది. ఆ స్పీచ్ ఒక్కసారి క్లియర్గా వింటే, ఆయన తెలుగులో మాట్లాడాడు, అది తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పాడు ఇంకొక ఆయన. అందులో ఒక మాట కొంచెం ఆశ్చర్యపరిచేటువంటి మాట వాడాడు ఆయన. నాకు ధైర్యము ఇవన్నీ కూడా అంటే దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఇదంతా మురుగన్ నుంచి నేర్చుకున్నాను నేను అని చెబుతూ, నాకు మురుగన్ మీద ఉన్న భక్తి అనే బదులు మురుగన్కి నా మీద ఉన్నటువంటి భక్తి అన్నాడు ఆయన. అలా చెప్పడం ద్వారా డైలాగ్ ఉంది క్లియర్గా, ఒకసారి లోపలికి వెళ్ళి వింటే ఎవరికైనా వినిపిస్తుంది. అది మురుగన్కి నా మీద ఉన్న భక్తి అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసేటువంటి వాక్యం. దాన్ని కూడా పట్టుకుని మాట్లాడుంటే సత్యరాజ్ ఇంకా బాగుండేది. కానీ తను ఇండస్ట్రీలో ఉన్నాడు, తను ఇప్పటికీ క్యారెక్టర్లు చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీతో కూడా ఒక అటాచ్మెంట్ ఉంది అతనికి, తెలుగు ఇండస్ట్రీతో అటాచ్మెంట్ ఉంది. చాలా సినిమాల్లో తను కమిట్ అయి ఉన్నాడు. దీన్ని అనవసరమైన రాద్ధాంతం చేయాలనే ఉద్దేశం కాదు, కానీ అందుకనే పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించలేదు. ఆయన ప్రస్తావించకుండా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నాడు. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కన్సిడరేషన్ చేయటం, ఆ మార్జిన్ ఇవ్వటం వెనకాల ఆయన ఉద్దేశం అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళకూడదు, అలాగని నోరు కట్టేసుకుని ఉండకూడదు, అభిప్రాయం చెప్పడమే మంచిది, కానీ చెప్పి అనవసరమైన ఉపద్రవాలు కొని తెచ్చుకోనక్కర్లేదు అని చాలా ప్రాక్టికల్గా ఆయన ఆ ప్రకటన చేశాడు. అందుకని
బహుశా ఆయన దృష్టిలో ఉండుండొచ్చు ఇది. మురుగన్ నా భక్తుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన కూడా విని కొంచెం కంగారు పడి ఉంటాడు. కానీ తన కంగారుని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ నేరుగా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిపోతాడు సీన్లో. అందుకని వద్దులే మనకెందుకు గొడవ అని ఆగుతాడు. కానీ నిజానికి హిందుత్వ శక్తులు కూడా పట్టించుకోవాల్సిన అంశం ఇది. ఆయన చేగువేరా అని చెప్పి ఫైనల్గా హిందుత్వాలోకి వచ్చేసి హడావిడి చేస్తూ ప్రాయశ్చిత్త దీక్షలు ఈ పేరుతో తిరుమలలో ఆయన చేసిన హడావిడి, ధార్మికత, సనాతన ధర్మం అని చెప్పి పూనకం వచ్చి ఊగిపోవటం, ఆ పూనకాలు ఇవన్నీ చూసాం మనం. ఈ అభినయాలకి చేగువేరాకి ఏమిటి లింక్ ఏమిటి అనే దగ్గర ఒక ఫిలసాఫికల్ లింక్ వేసే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. అందుకోసం గుంటూరు శేషేంద్ర శర్మని, తిలక్ని, వీళ్ళందరినీ విపరీతంగా వాడేసుకుంటాడు ఆయన. ఇలా ఒక విచిత్రమైన సమన్వయం సాధించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తూ, ఇంత సమన్వయము, ఇలాంటి ధోరణి అంటే ఒక రకమైన బలమైన కెరియర్ ఓరియంటేషన్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మురుగన్ సభలో మాట్లాడిన ఉపన్యాసం వింటే అతను ఎంత కంట్రోల్లో ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి. వాళ్ళు అతనితో ఏం మాట్లాడించడానికైనా సిద్ధపడిపోతున్నారు, ఎలా ఉపయోగించడానికైనా సిద్ధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతనితో జరిపిన ప్రయోగం సక్సెస్ అయింది. కాబట్టి ఇదే ప్రయోగాన్ని తమిళనాడులో చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. విజయన్ కంట్రోల్లో తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ మేరకు నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, ఒత్తిడి పెంచుతున్నారు అతని మీద. అతన్ని ఏకాకిని చేస్తున్నారు. ఏకాకిని చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏకాకి అయిన తర్వాత మన కంట్రోల్లోకి వచ్చి తీరతాడు అని గేమ్ నడుపుతున్నారు. ఆ గేమ్లో కూడా పవన్ కళ్యాణ్ని వాడే ప్రమాదం ఉంది అక్కడ. అందుకోసం తమిళనాడులో ఎక్కువ పవన్ కళ్యాణ్ని వదులుతున్నారు. ఈ వదలటం అనే మాట వాస్తవం. ఆయన మురుగన్ సభలో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి అంశము కూడా తమిళనాడు ప్రయోగం, తమిళనాడుని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం హౌ టు ట్యాకిల్ తమిళనాడు అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పట్కారాన్ని బలంగా వాడుతున్నారు, వాడాలని డిసైడ్ అయ్యారు అని అర్థమవుతుంది. కానీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి వాటి నుంచి కూడా కౌంటర్ ఆపరేషన్ మొదలైంది ఏదో మేరకు. దానికి సత్యరాజ్ సింబల్. సో అంత ఈజీగా తమిళియన్స్ ఈ నాటకాల్లోకి దొర్లుతారు అని నేను అనుకోవడం లేదు. వాళ్ళు అంటే ఇప్పుడు దక్షిణాది మొత్తానికి హోప్గా ఉన్నటువంటి స్టేట్ అదే, తమిళనాడే. అంటే బీజేపీకి కొరకరాని కొయ్యలుగా మిగిలిన రెండు దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు, రెండు కేరళ. కేరళని కంట్రోల్లో తీసుకోవడానికి వాళ్ళు వేరే పద్ధతిలో తవ్వకాలు జరుపుతున్నారు. తమిళనాడు ఎలా అనే దగ్గర కొంచెం గందరగోళం ఉంది. తమిళనాడులో చాలా సీరియస్గా దీన్ని వ్యతిరేకించినటువంటి మహోద్యమాలు జరిగిన ప్రాంతం అది. యాంటీ హిందీ ఉద్యమం జరిగినటువంటి ప్రాంతం పెరియార్ నాయకత్వంలో. దేవుడికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగినటువంటి ప్రాంతం అది. కరుణానిధి లాంటి నాస్తికుడు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి ప్రాంతం అది. అయితే అదే సమయంలో తమిళనాడులో ప్యారలల్గా ఈ భక్తి కల్ట్ కూడా అలాగే నడిచింది. పోటాపోటీగానే నడిచినాయి రెండు. కాబట్టి దాన్ని కొంచెం రైజ్ చేశాయి. దానికి కొంచెం ఈ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి తమ ఒరిజినల్ వ్యూహాన్ని జోడించడం ద్వారా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని ఇలాంటి కన్నీరు కార్పించే ఉపన్యాసాలు చెప్పించడం అనే పనికి పవన్ కళ్యాణ్ని నియోగించారు వాళ్ళు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడేశాడు. ఆ మాటల్లో నిజానికి కాంట్రడక్ట్ చేయవలసినటువంటి పదం మురుగన్ పవన్ కళ్యాణ్ భక్తుడా అనేది తేలాలి. అది తేల్చేస్తే మిగిలిన విషయాలు తేలుతాయి. ఓకే సార్, థాంక్యూ సో అందుకని మచ్.